స్టార్ట్. ఇవి మన పాదాలు. ఇప్పుడు చూడండి, మన యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా మన యొక్క పాదాలతో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. కాబట్టి పాదాలని మనం డైలీ ప్రెస్ చేసుకోవడం వల్ల మన హోల్ బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. లెగ్స్ని ఇలా రిలీజ్ చేసి ఉంచేసుకోండి. ఫస్ట్ పాదాల్లో తిమ్మిరి రావడం, నొప్పులు, మంట ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఒక పాదాన్ని తీసుకోండి, ఈ విధంగా ఉంచి ఒక ఆయిల్ని యూజ్ చేయండి. నువ్వుల నూనె కానీ లేదు కొబ్బరి నూనె కానీ ఇలా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఆయిల్ని తీసుకుని ఆయిల్ని చక్కగా కంప్లీట్గా ముందులా మసాజ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక థమ్ పాయింట్ని పట్టుకుని ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒక్కొక్క ఫింగర్ని సేమ్ లైన్లో ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఇదే విధంగా సెకండ్ ఫింగర్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం 5 ఫింగర్స్ని కూడా సేమ్ లైన్లో ఫస్ట్ ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత జిగ్జాగ్ ప్రెస్సింగ్ అంటాం. ఈ జిగ్జాగ్ ప్రెస్సింగ్లో ఇక్కడ అంటే డౌన్లో తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తూ లెగ్కి అవుట్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రెస్ చేస్తూ ఇటు సైడ్కి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ప్రెస్ చేస్తూ అటు సైడ్కి, ఈ విధంగా పాదం అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా మనం ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫింగర్ని టోస్ని పట్టి ఉంచి నెమ్మదిగా ముందుకి వెనక్కి ఊపడము, ఈ విధంగా క్లాక్ వైజ్ చేయడం, యాంటీ క్లాక్ వైజ్ చేయడం, తర్వాత కంప్లీట్గా ఈ విధంగా హోల్ ఫుట్ అనేది ఇలా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా డైలీ మీరు చేస్తారంటే కనుక మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. సేమ్ టైం చూస్తున్నారు కదా, ఇన్ని ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మీరు కూడా యూజ్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.